పరిశుద్ధుడైన దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు కొంచెం సేపు మీ పాద సన్నిధిలో చేరి 25వ తేదీ జరగాల్సిన పిల్లల రిట్రీట్ విషయంలో తండ్రి మేము కొన్ని మోడాలిటీస్ ట్రైనింగ్ నేను మీ సన్నిధిలో నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. మా మంచి బోధకుడు మీరు ప్రభుని మీకు వందనాలు. ప్రభు మీ వాగ్దానాన్ని బట్టి వందనాలు. మీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు, మీ పిల్లలకు అధిక విశ్రాంతి అని చెప్పి దేవా మీకు వందనాలు. ఈ దినాల్లో పిల్లలకు కావాల్సిన సంగతులు మరి పెద్దలంగా మేము నేర్చుకొని మీ పాదాల దగ్గర వాళ్ళకి చెప్పడానికి మీ కృప దయచేయండి. ఈ సమయంలో కనెక్ట్ అయిన ప్రతి నాయన సండే స్కూల్ టీచర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనికరించండి. ఈ సమయాన్నంతా మీ చేతికి అప్పగిస్తూ మీ ఆత్మ నడుపుదల కోరుకుంటూ మా నోటి మాటలు హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండేలా సహాయం చేయమని, జ్ఞానం కొదువుగా ఉంటే అడగమన్నారు, మా జ్ఞానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. వినిపిస్తుందా? ఇప్పుడు ఏమైనా వాయిస్ బాగానే వినిపిస్తా ఉందా? మరి మనకు 25వ తేదీ షెడ్యూల్ అయినటువంటి విషయము చిల్డ్రన్ రిట్రీట్ తెలుసు కదా. మరి అది టైమింగ్స్ అవి ముందు లిజీ చెప్తుంది, తర్వాత నేను ప్రోగ్రామ్ లోకి ట్రైనింగ్ లోకి వెళ్ళిపోతాను. సో ఏజెస్ ప్రకారం సబ్ జూనియర్స్, జూనియర్స్, సబ్ సీనియర్స్ 4 క్లాసులుగా మనము డివైడ్ చేసుకుంటాము. కామన్ క్లాస్ సరే అమ్మా, మనకు ఇన్విటేషన్ చూశారు కదా. చిల్డ్రన్ ప్రోగ్రామ్ కి సంబంధించి 25వ తేదీ అది బేస్తవారం వస్తుంది. ఉదయకాలం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. సో మొట్టమొదటిగా పిల్లల్ని మీ రెస్పెక్టివ్ అసెంబ్లీస్ నుంచి, మీ సంఘాల నుంచి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. అది మీరు చూసుకోండి. దాని గురించి కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. సరే, మొట్టమొదటిగా మన యొక్క థీమ్ అంటే ఈ చిల్డ్రన్ ప్రోగ్రామ్ కి మనము ప్రతిసారి కూడా క్యాప్షన్ పెట్టుకున్నాం. లాస్ట్ మీరు ఏం థీమ్ పెట్టుకున్నాం? పోయిన సంవత్సరం 2 రోజులు మనం చిల్డ్రన్ మినిస్ట్రీ చేసాం, విబిఎస్ అని చెప్పేసి వెకేషన్ బైబిల్ స్కూల్. ఏ థీమ్ పెట్టుకున్నాం? ముఖ్య అంశం ఏంటి? గుర్తున్నాడు చెప్పచ్చు. యేసే మార్గం. యేసే మార్గం. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. యేసే మార్గం కదా, జీసస్ ఇస్ ద వే అనేటటువంటి. మరి ఈసారి థీమ్ చూసారా ఇన్విటేషన్ లో? ఇన్విటేషన్ అందరికి అందిందా? అందింది. ఏం రాసిందమ్మా థీమ్? యేసుతో సమావేశాలు అని మేడం. యేసు నా మంచి స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. యేసు నా మంచి స్నేహితుడు అనేటటువంటి థీమ్ తో మరి ఈసారి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే పిల్లలకి గుర్తు పెట్టుకోవాలి కదా ఏ విషయం చెప్పారు అనేటటువంటి దానికి ఈ థీమ్ అనేది ముఖ్యాంశం అనేటటువంటి అలా పెట్టుకున్నాం. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, యేసు నా మంచి స్నేహితుడు అనేది మనం ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సరే, మనం మొట్టమొదట ఈ పిల్లల కార్యక్రమాన్ని లేదంటే ఈ 1 డే రిట్రీట్ ని మనం చెయ్యాలంటే బేసిక్ గా కొన్ని విషయాలు మనకు అవసరమై ఉంటాయి. మొట్టమొదట ఏం చెయ్యాలా అంటే కొన్ని చెక్ లిస్ట్ లాగా పెట్టుకుంటాం కదా, ఏమేం కావాలా, మనకు ఏమి రెడీ చేసుకోవాలా అనేటటువంటి విషయాలన్నీ చెక్ లిస్ట్ లాగా పెట్టుకుంటాము. అట్లాగే ఈ 1 డే రిట్రీట్ కి మనం కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకుందాం. మొట్టమొదటి ఏంటంటే ప్రార్థన కదా, నోట్ చేసుకోవచ్చు. మీరు నోట్ చేసుకొని దీన్ని కంటిన్యూ చేయొచ్చు.
మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రేయర్. మనం ఎంత ప్రేయర్ చేస్తామో అంత బాగా ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. తర్వాత రెండోది వచ్చేసేసి మెటీరియల్. మనం ఇప్పుడు జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నాం కదా, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంటే బుక్స్, తర్వాత వచ్చేసి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఎక్సర్సైజ్ బుక్స్ కానివ్వండి, మనం ఏం చదవాలనేది. ఈ మెటీరియల్లో ఏమేమి ఉంటాయి? సరే, మెటీరియల్ తెప్పించాం బయట నుంచి కూడా మంచిదే. తర్వాత మనం టీచర్స్ గా ఏమేం మెటీరియల్ చదవాలి, ఇవన్నీ కూడా ఈ బుక్స్ మీకు PDF లో కాపీ చేసి పెట్టేయడం జరిగింది, కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు టీచర్ కి ఒక్కొక్క బుక్ అనేది కూడా ఇస్తాం. తర్వాత 4 levels లో ఈ యొక్క క్లాసెస్ అనేటటువంటివి జరుగుతాయి. ఇందాకే చెప్పారు కదా, సబ్ జూనియర్, జూనియర్, సబ్ సీనియర్, సీనియర్ అనేటటువంటిది 4 levels లో జరుగుతాయి. ఆ ఏజ్ వైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం, అంటే క్లాసిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది పిల్లల్ని. తర్వాత ఎవరు ఏ క్లాస్ తీసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట మనం అనుకున్నది ప్రార్థన, రెండవది వచ్చేసేసి మెటీరియల్ అంటే మనం బయట నుంచి తెప్పించుకోవచ్చు, లేదు మనమైనా కూడా సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట నుంచి తెప్పించడం జరిగింది ఈ ఇయర్ కూడా. లాస్ట్ ఇయర్ తెప్పించిన ఆర్గనైజేషన్ నుంచి కాకుండా ఈసారి సేవా భారత్ నుంచి తెప్పించడం జరిగింది బుక్స్. తర్వాత అసలు మనకు మెటీరియల్ అంటే ఎందులో నుంచి వస్తున్నాయి ఈ మెటీరియల్ కూడా? బైబిల్లో నుంచి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైబిల్ చదవాలి. కాబట్టి టీచర్కి ఉండేటటువంటిది మెయిన్ ఈ మెటీరియల్లో బుక్స్ ఇచ్చేదే కాకుండా, మీరు కన్సర్న్ ఏ క్లాస్ చెప్తున్నారో ఆ బుక్కే కాకుండా బైబిల్, దానికి రిలేటెడ్ గా బైబిల్లో ఉండేటటువంటి వర్సెస్ చదవాలి. లేదంటే ఒక చాప్టరు ఒక కథ అనుకుందాం, ఆ కథకు సంబంధించినటువంటి విషయం అంతా ముందు మెయిన్ సోర్స్ మనం బైబిల్లో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మూడోది ఏంటంటే చెక్ లిస్ట్ లో టీచర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఎవరు ఈ గూడ్స్ డెలివర్ చేస్తున్నారు అంటే, మనం యేసు మంచి స్నేహితుడు అని అంటున్నాం కదా, జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాం. ఇది పిల్లలకి చేరాలంటే మీడియం ఎవరు? టీచరే. అందుకని టీచర్ కూడా బెస్ట్ గా ఉండాలనేటటువంటిది. అందుకని టీచర్ ముందు తను తాను ఎక్విప్ చేసుకుంటే అన్ని విషయాలు అప్పుడు ఈజీగా కూడా చెప్పడానికి వీలవుతుంది. తర్వాత నాలుగోది ఏంటంటే మెథడ్. ఏ మెథడ్ లో చెప్తున్నాం మనం అనేటటువంటి. ఈ మెథడ్ అన్నప్పుడు చాలా విషయాలు ఉంటాయి, ఎందుకంటే కథ రూపంలో చెప్పాలి పిల్లలకి. తర్వాత అంటే స్టోరీ టెల్లింగ్ లాగా ఉండాలి. అంతేకాకుండా దీనికి మన స్కిల్స్, నైపుణ్యాలు కూడా మనం ఉపయోగించాల్సిన వాళ్ళంగా ఉంటాం అన్నమాట. అంటే మనకి ఏమి స్కిల్స్ ఉన్నాయో, ఉదాహరణలు చెప్పే దాంట్లో అయితే ఏమి, దానికి రిలేటెడ్ గా ఉండేటటువంటి బైబిల్ కథలు చెప్పడం, లేదు నిజ జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని తీసుకొని చెప్పడం వల్ల వాస్తవ విషయాలు చెప్పడం, ఇవన్నీ కూడా మన స్కిల్స్ అనేటటువంటివి వాటి మీద ఆధారపడుతుంది. తర్వాత ఇంకొకటి చాలా ముఖ్యమైనది, ఈ దినాల్లో ఎక్కువ పదం ఉపయోగిస్తున్నారు, యాటిట్యూడ్ అనేది. టీచర్ యాటిట్యూడ్ ఎలా ఉంది? టీచర్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి పిల్లల దృష్టిలో? ఇది మామూలుగా స్కూల్లోనో కాలేజీలోనో పాఠాలు చెప్పే విషయం కాదు కదా. ఇది ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలు, ఆత్మ సంబంధమైనటువంటి మార్పు కోసం పిల్లల్లో చిన్నప్పటి నుంచే వాక్య బీజాలు నాటాలన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, ఇది దేవుని పని, నన్ను ఒక సాధనంగా దేవుడు ఉపయోగిస్తున్నాడు కదా, కాబట్టి దేవుడు ఇచ్చిన పని నేను నమ్మకంగా చెయ్యాలా అనే యాటిట్యూడ్ తోటి టీచరు ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. కాబట్టి మన వైఖరి, మన దృక్పథం ఎలా ఉంది అంటే, మన మైండ్ సెట్ ఎలా ఉంది? పిల్లలకి ఏదో నన్ను టీచర్ గా పెట్టేశారులే, లేకపోతే టీచర్ గా చెప్పారు, ఆ బుక్ లో ఉండేది చెప్పేస్తాను అనేటటువంటి విషయం కాదన్నమాట. మన వైఖరి, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన ఈ పని దేవుని కొరకు నేను ఒక సాధనంగా చెయ్యాలి, దేవునికి మహిమ రావాలి, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి నేను బాగా ఆయన సన్నిధిలో వాడబడాలనేటటువంటి యాటిట్యూడ్ తో ఈ పని మనం చేయాల్సిన వారంగా ఉంటున్నాం. తర్వాత ఏంటంటే టీచరు పిల్లలకి చెప్పేటప్పుడు, టీచర్ గురించి చెప్తున్నాను నేను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో, ముందు బేసిక్స్. మరి టీచర్ ఎలా ఉండాలి? సంతోషంగా రావాలి, పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడాలి. తర్వాత అందరూ ఒకటే, వచ్చిన పిల్లలందరూ కదా, ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు, లేకపోతే వాళ్ళు వీళ్ళు, వీళ్ళకి తెలివి లేదు వీళ్ళకి తెలివి ఎక్కువ ఉంది, ఇట్లాంటి భేషజాలు మనకైతే ఉండకూడదు. ఆల్ ఆర్ ఈక్వల్. స్టూడెంట్స్ అందరినీ, లేదంటే చిల్డ్రన్ అందరినీ ఒకే రకంగా మనం తీసుకోవాలి. భేదభావం అనేది టీచర్ మధ్యలో అయితే ఉండకూడదు. తర్వాత ఫేవరెటిజం కూడా ఉండకూడదు కదా, వీళ్ళంటేనే నాకు ఇష్టం అనేటటువంటిది కూడా ఇక్కడ, తన మన అనేటటువంటిది ఇక్కడ ఏమి కూడా ఉండకూడదు. దేవుని సన్నిధిలో అందరూ ఒకటే,
అందరికి ఒకే రకంగా రూట్స్ డెలివర్ కావాలన్నమాట. మనం చెప్పే పాఠం కానీ మనం చెప్పేటటువంటి దేవుని వాక్యం కానీ అందరికీ ఒకే రకంగా ఇవ్వాలి. తర్వాత టీచరు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. అంటే ఒకవేళ 10 మందిని మీకు ఇచ్చారనుకోండి చిల్డ్రన్ని, ఆ 10 మంది పిల్లల యొక్క అవసరం తీరే విధంగా, అంటే ఏం అవసరం, స్పిరిచువల్ నీడ్ తీరాలి, ఆత్మీయ అవసరం తీరాలి. వాళ్ళకి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఒకవేళ వాళ్ళు చెప్తే, మనం చెప్పిన దానికి ఇట్లా కాదు మా ఇంట్లో ఎలా జరుగుద్ది అని చెప్పారనుకోండి, అప్పుడు దానికి సొల్యూషన్ కూడా మనం చెప్పగలిగే వాళ్ళగా ఉండాలి. ఒకవేళ వెంటనే చెప్పలేకపోయినా అట్లాంటివి మరి స్లిప్ మీద రాసి ఇచ్చినట్టయితే వాటిని కూడా సాయంత్రం లోపల మనం చూసి అందరి ముందు అడ్రస్ చేయడానికి వీలవుతుంది కదా. లేదు తెలుసుకొని పెద్దల దగ్గర నుంచి అయినా చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క నీడ్ ఏముందో దాన్ని కూడా మనం చాలా సంతోషంగా, హంబుల్ గా, అందరినీ ఒకే ఘాటన లేదంటే అందరినీ ఒకే తీరుగా చూస్తూ మనం చెప్పాల్సినటువంటి వారంగా ఉంటున్నాం అన్నమాట. తర్వాత మనం ఈ యొక్క పాఠాలు చెప్పేటప్పుడు 2 విషయాలు చాలా ముఖ్యంగా మన మనసులో పెట్టుకోవాల్సింది. ఏంటి ఆ 2 విషయాలు అని అంటే, ఒకటి వాళ్ళ యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. స్పిరిచువల్ గా వాళ్ళు గ్రో కావాలి, స్పిరిచువల్ గ్రోత్ కోసం. రెండో విషయం ఏంటంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు అనేది రావాలి. ఏదో ఆ ఒక్క రోజులో మార్పు వస్తుందంటే రాదు కదా. అందుకని ఆ రోజు వాళ్ళు చేసుకునే తీర్మానాలు వాళ్ళ జీవితాంతం ఉండాలనే ఆ ఇంపాక్ట్ ఉండేటట్టుగా ఫోకస్ ఆ విధంగా మనం పెట్టాల్సిన వారు. ఇవి చిన్న బేసిక్ గా నేను చెప్పినటువంటి విషయాలు. ఏంటి, మొట్టమొదటి మనం ఏమనుకున్నాం చెక్ లిస్ట్ లో, ప్రార్థన. మనం ఎంత ప్రార్థన చేస్తే అంత బాగా మనం వాడపడతాం, దేవుడు ఆ కార్యక్రమాన్ని మరి సక్సెస్ఫుల్ చేస్తాడు. రెండవది మెటీరియల్. ఏం మెటీరియల్ మనం తీసుకుంటున్నాం, సరే మా సప్లై చేయబడిన మెటీరియల్ మీరు వాడతారు, అదే సమయంలో దానికి రిలేటెడ్ గా ఉండే బైబిల్ కథను కూడా లేదా బైబిల్లో ఉండే పోర్షన్ ని చదివి దాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. దాన్ని చెప్పడానికి మీ స్కిల్స్ అన్ని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది అన్నమాట. ఏ పద్ధతిలో చెప్తున్నారనే దానికి, అది స్టోరీ టెల్లింగా లేకపోతే ఆ మెథడ్ మీరు ఉపయోగించేది క్వశ్చన్ అండ్ ఆన్సరా, లేదు మీ స్కిల్స్ మీకుండేటటువంటి అనుభవాల, పిల్లల దగ్గర నుంచి వాళ్ళ అనుభవాలు తీసుకోవడమా, ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగించవచ్చు. తర్వాత మన వైఖరి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. పిల్లలందరినీ ఒకే రీతిగా చూడడం, వాళ్ళ యొక్క స్పిరిచువల్ నీడు, ఫిజికల్ నీడ్ కూడా. అంటే కొంతమంది బాగా లేకుండా కూడా ఉంటుంది. నీకు ఇచ్చిన 10 మందిలో ఎవరైనా సిక్ అయ్యారు అనుకోండి, వెంటనే మనం వాళ్ళకి కూడా అటెండ్ కావాల్సిన వాళ్ళగా ఉంటున్నాం. సో బోత్ స్పిరిచువల్ నీడు, తర్వాత వచ్చి ఫిజికల్ నీడ్ కూడా ఇమ్మీడియట్ గా మనం అక్కడ అడ్రస్ చేసే విధంగా ఉండాలని అనుకున్నాం. తర్వాత ఏమనుకున్నాము, మనం సంతోషంగా ఈ పనిని చెయ్యాలి, మరి దేవుని సన్నిధిలో తగ్గించుకొని చెయ్యాలి, దేవుణ్ణి మెప్పించే విధంగా, అంటే దేవునికి మహిమ వచ్చేటట్టు మనం చెయ్యాలి. అట్లా ఎప్పుడు చేయగలం, అందరూ సమానం అని అనుకున్నప్పుడు, తర్వాత ఫేవరెటిజం అనేటటువంటిది లేనప్పుడు దేవుని యొక్క విషయాలు మనం సరిగ్గా అందరికీ అందజేయడానికి వీలవుతుంది అన్నమాట. తర్వాత ముఖ్యంగా ఉండేటటువంటి 2 విషయాలు ఏంటంటే వాళ్ళ యొక్క ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ అభివృద్ధి కోసం పిల్లలు ఆత్మీయంగా ఎదగాలనేది ఒకటి. రెండోదేమో వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి, బిహేవియరల్ చేంజెస్ అనేటటువంటిది మరి ఉండాలి. తర్వాత వాళ్ళు చేసుకునే తీర్మానాలు అల్టిమేట్ గోల్, లేదంటే చేసుకునే తీర్మానాలు చివరి వరకు నిలిచి ఉండేటట్టుగా చేసుకునేటట్టు ఉండాలి. ఇవి బేసిక్. సరే, ఇప్పుడు మనం లెసన్స్ లోకి వెళ్తాము. ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ తోటి నేను లెసన్స్ లోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. తర్వాత వీళ్ళు ఏర్పరచబడిన జనాంగము అనేటటువంటి లెసన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏర్పరచబడిన జనాంగము దాదాపు అందరికి కూడా 4 క్లాసుల్లో ఉండే వాళ్ళకి కూడా ఇవే, కాకపోతే వాళ్ళ ఏజ్ ని బట్టి డివైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మొట్టమొదటిది ఏంటంటే ఆ ఏర్పరచబడిన వాడు ఎవరు అనేది కదా. ఏర్పరచబడిన వారు ఎవరు, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా రక్షణ ప్రణాళికలో ఏర్పరచబడింది ఎవరు, ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు రక్షకుడుగా, ఏమా ఎవరు రక్షకుడు, యేసుక్రీస్తు వారు కదా. కాబట్టి ఆయన ఎలా వచ్చాడు, శిశువుగా వచ్చాడు. శిశువుగా వచ్చాడు, ఆయనే అసలు ఏర్పరచబడినటువంటి వాడు అనేది. ఎందుకు ఆయన శిశువుగా రావాల్సి వచ్చింది అంటే, ఇక్కడ మనలా మనం ఆ ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి రావాలా, సృష్టి దగ్గర నుంచి రావాలా. సృష్టిలో దేవుడు చక్కగా
ఆదాం అవ్వని చేశాడు. ఫస్ట్ ఆదాం అవ్వని చేశాడా, లేకపోతే సృష్టిని ప్రకృతిని అంతా సృష్టించాడా? ప్రకృతిని అంతా సృష్టించాడు కదా. 6 రోజుల్లో మరి 5 రోజుల్లో అన్ని సృష్టించి 6వ రోజు మానవుడిని సృష్టించాడు. కాబట్టి సృష్టిలో దేవుడు మానవుడిని సృష్టించక ముందే అన్ని ఆయనకు అవసరమైన అన్ని పెట్టాడు కదా. వెలుగు, తర్వాత వచ్చి నీళ్లు కదా, సముద్రము, నదులు, తర్వాత జ్యోతులు అంటే సూర్యుడు, చంద్రుడిని, వృక్షాలు, జలచరాలు సమస్తం కూడా ఆయన నిర్మించి తర్వాత నోటి మాటతో చేసి తర్వాత చేత్తో మానవుడిని చేశాడు. అంటే మానవుడిని ఆయన తయారు చేయకముందే మిగతా అన్ని కూడా సిద్ధం చేశాడు. అయితే మానవుడు ఏం చేశాడు? మానవుడిని అక్కడ పెట్టినప్పుడు దేవుని యొక్క మాట వినలేదు, అవిధేయుడయ్యాడు. అవిధేయుడైనప్పుడు మరి దేవుడు ఆయన్ని తోలివేయాల్సి వచ్చింది, ఆదాం అవ్వల్ని. ఇలాగా మనం బేసిక్ గా చెప్పుకుంటూ వస్తాం అన్నమాట. ఇది మెయిన్ లెసన్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ లెసన్ అనేటటువంటిది ప్రారంభంలోనే చెప్పుకుంటాము. సో మెయిన్ లెసన్ మేము ఇస్తాం. మెయిన్ లెసన్ ఇచ్చేటప్పుడు అందరూ ఒకే దగ్గర కూర్చుంటారు. ఈ మెయిన్ లెసన్ ఇచ్చేటప్పుడు మరి దానికోసం అవసరమైనటువంటి టీచింగ్ ఎయిడ్స్ అవన్నీ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రతి లెసన్ కి కూడా కొన్ని ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అందుకని ముందు అవి రాసేసుకోండి. ఎందుకంటే ఒకే థీమ్ కాబట్టి అందరికి అవే మెయిన్ లెసన్ కైనా తర్వాత సబ్సిడరీ మీరు తీసుకునేటటువంటి మీ లెసన్స్ కైనా కూడా అవే ఉంటాయి. అందుకని మీరు ముందు అవి నోట్ చేసేసుకోండి. ఈ రోజు మీ లెసన్ ప్లాన్స్ లో మళ్ళా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎయిమ్స్ అంటే ఉద్దేశాలు అని అంటారు. ఏం ఉద్దేశాలు, అసలు ఎందుకు మనం ఈ టాపిక్స్ చెప్తున్నామనంటే 3 ఉద్దేశాలు ఉంటాయి ఎప్పుడైనా కూడా, ఏ లెసన్ కైనా కూడా. ఒకటేమో వాళ్ళకి జ్ఞానం ఇవ్వడానికి, నాలెడ్జ్ ఇవ్వడానికి. రెండోది వాళ్ళకి అవగాహన, అండర్స్టాండింగ్ ఇవ్వడానికి. మూడవది వాళ్ళు స్కిల్స్ ని, వాళ్ళ యొక్క నైపుణ్యాలని అభివృద్ధి పరచడం అనేటటువంటి 3 రకాలైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. సో ఇక్కడ మనము దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, ఎన్నిక చేయబడ్డ వాళ్ళు అనే టాపిక్ కింద దేవుడు మనల్ని స్నేహితులుగా ఎన్నిక చేసుకుంటున్నాడు, జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనేటటువంటి కన్క్లూషన్ కి డెరైవ్ అవుతాం. సో మొట్టమొదట దేవుడు ఏర్పాటు చేసింది ఎవరిని? యేసుక్రీస్తుని. ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఆయన్ని? అది కూడా ఒక శిశువుగా, మానవుడుగా ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే దానికి బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తాం. ఆదాముని మంచిగా చేశాడు, మహిమ కలిగినటువంటి శరీరాలతో ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆజ్ఞ మీరారో మరి అవిధేయులు అయిపోయారు, శాపగ్రస్తులు అయిపోయారు, ఆ తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. మరి వాళ్ళు కోల్పోయినటువంటి దాన్ని, ఆ శాపాన్ని, పాపాన్ని తీసివేయడానికి దేవుడే ఒక అతన్ని మరి పంపించాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందువల్ల ఇది మనము వాళ్ళకి చెప్పాలి. మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే మనం ఎవరికి చెందిన వారమో తెలుసుకోవడానికి, మనం ఎవరికి చెందిన వాళ్ళమో అనేది పిల్లలకి తెలియజేయాలన్నమాట. అది నాలెడ్జ్ మొదటిది. రెండో ఉద్దేశం మనం దేవుని సొత్తే అనేది గ్రహింపుకి రావాలి. మొదటిదేమో మనం దేవునికి చెందిన వారం అని తెలుసుకోవడానికి, టు నో దట్ వి బిలాంగ్స్ టు గాడ్. రెండవది మనం దేవుని యొక్క సొత్తు అనేది గ్రహింపులోకి రావాలి. పిల్లలకి ఆ గ్రహింపు అనేది, అండర్స్టాండింగ్ అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత మూడవది మరి దేవుని ఏర్పాట్లో ఉన్న నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు? దేవుని ఏర్పాట్లో ఉన్న నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మొదటిది మనం ఎవరికి చెందిన వారమో తెలుసుకోవడానికి, రెండవది దేవుని సొత్తు అని గ్రహించడానికి, మూడవది దేవుని సొత్తుగా నీవెలా ప్రవర్తిస్తున్నావు? తర్వాత రెండవది ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు. ఇవన్నీ ఉద్దేశాలు. తర్వాత నెక్స్ట్ ప్రత్యేకతలు అని రాసుకోండి. స్పెసిఫికేషన్స్ అంటారు. స్పెసిఫికేషన్స్ 3 ఎయిమ్స్ ఉన్నాయి, 3 ఉద్దేశాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ స్పెసిఫిక్ గా మనం డీల్ చేసేవి స్పెసిఫికేషన్స్ అంటే ప్రత్యేకతలు.
ఒకటి దేవుని ప్రణాళిక ఎరగడం. ఒకటి దేవుని ప్రణాళిక ఎరగడం. ఒకటి దేవుని ప్రణాళిక ఎరగడం. రెండవది మనం ఆయనతో మనల్ని గురించి ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. మనల్ని గురించి ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. మనల్ని గురించి ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. మూడోది పిలుపు అందరికీ ఉంది, అదే సమయంలో స్వేచ్ఛ ఉంది. పిలుపు అందరికీ ఉంది, అదే సమయంలో స్వేచ్ఛ ఉంది. పిలుపు అందరికీ ఉంది, అదే సమయంలో స్వేచ్ఛ ఉంది. సో ఇదే ఉద్దేశాలతో మనం ముందుకి కొనసాగుతాము. కాబట్టి ఈ ఆబ్జెక్టివ్స్ తోటి ఊరికే నేను టూకీగా మెయిన్ లెసన్ ఎలా చెప్తామనేది చెప్తాను. తర్వాత మీకు ఇవ్వబడేటటువంటి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మెయిన్ లెసన్ ఏముందంటే దీనికి స్క్రిప్చరు మొట్టమొదటి అంటే వాక్య భాగము మొదటిదేమో ఏర్పరచబడిన వాడు ఎవరు? యేసు ప్రభు కదా. శిశువు అనుకున్నాం, లేదా యేసుక్రీస్తు అనుకున్నాం. ఏర్పరచబడినవాడు. దీనికి ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు ఇది చదవాల్సినటువంటి వాక్య భాగం. ఆదికాండం 1st చాప్టర్ టు 3rd చాప్టర్. ఇందులో వచ్చేస్తుంది ఎట్లా సృష్టించేశాడు, మానవుడిని పెట్టాడు, ఏం ఆజ్ఞ ఇచ్చాడు, అతను ఎలా మీరాడు, తర్వాత శాపం ఎలా వచ్చింది, బయటకు ఎలా తోలివేయబడ్డాడు. ఇదంతా కూడా మనకు ఫస్ట్ 3 చాప్టర్స్ లో వస్తుంది ఆదికాండం. సో దీన్ని తరువుగా చదవాలి. రెండోది వచ్చేసి కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 21 వరకు. అలాగే 2వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. 2వ అధ్యాయం 1 నుంచి 12 వరకు ఈ వాక్య భాగం మనం చదువుకోవాలి. తర్వాత ఏర్పరచబడినటువంటి వాడు శిశువు ఎందుకు ఏర్పరిచారు అని అంటే దీన్ని ఎలా చెప్తాం? అదే ఆబ్జెక్టివ్స్ తీసుకొని చెప్తాం కదా. దేవుని యొక్క ఉద్దేశం తెలియాలనేటటువంటిది, మనం ఆయన సొత్తు అనేది పిల్లలకు అవగాహనలోకి రావాలని, ఆయన సొత్తు అయితే మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామని, ఆ 3 ఉద్దేశాలు పెట్టుకొని స్పెసిఫిక్ గా చెప్తాం అన్నమాట. ఆయన ప్రణాళిక ఏంటి, ఆ ప్రణాళికలోనే భాగంగా వస్తుంది. ఆదికాండంలో ఆదాముని సృష్టిస్తే ఆదాము అవ్వల్ని వాళ్ళు ఆజ్ఞ మీరారు అని చెప్పేసి, తర్వాత మంచిగా సృష్టించాడు కానీ వీళ్ళే చెడిపోయారు, పోగొట్టుకున్నారు అనేటటువంటిది. మరి ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు అది చెడిపోతే ఏం చేస్తారు? రిపేర్ చేస్తారు కదా. రిపేర్ చేసేదానికి రిపేర్ చేసేవాడు అవసరం. అలాగే మానవ సృష్టి, మానవుడు చెడిపోయాడు, ఊహంతా కేవలం అయిపోయాడు. దాన్ని బాగు చేసేటటువంటి ఒక వ్యక్తి కోసం దేవుడు వెతికాడు. వెతికితే మరి ఎవరిలో వెతుకుంటాడు చెప్పండి? ఎక్కడెక్కడ వెతుకుంటాడు? ఒకవేళ దేవదూతల్లో వెతికితే వాళ్ళు సరిపోతారా? సరిపోరు. జంతువుల్లో వెతికితే సరిపోతారా? సరిపోరు. మానవుల్లో వెతికితే సరిపోతారా? సరిపోరు కదా. మరి జంతువులు సరిపోవు, ఎందుకంటే మానవుల యొక్క సమస్య వేరే, జంతువుల సమస్య వేరే, మానవుడి పాపం వేరే. తర్వాత దేవదూతలను తీసుకుంటే దేవదూతలు పాపం లేనివారు కదా. అంటే చెడిపోయిన దేవదూతలు ఉన్నారు, వాళ్ళు వేరే, వాళ్ళు సమస్యను పరిష్కరించలేరు. తర్వాత మానవుడినే తీసుకుందాం అనుకుంటే అందరూ పాపం చేసుకుంటారు. అందుకని పాపము లేనటువంటి ఒక పరిశుద్ధుడు అవసరమైంది మానవుడిని రక్షించడం కోసం. అందుకే మరి దేవాతి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఒక మానవ పాపం పోవాలంటే నరబలే కావాలి, నరుని యొక్క రక్తమే కావాలి. అయితే పాప పరిహారంగా ఉపయోగించబడేటటువంటి ఆ యొక్క బలి పరిశుద్ధమైనదిగా ఉండాలి, ఏ మచ్చ కళంకం లేనిదిగా ఉండాలి. నిష్కళంకమైనటువంటి రక్తం కలిగినటువంటి వాడు నిష్కళంకుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు
మహాపరిశుద్ధుడు దేవాతి దేవుడైన యెహోవా యేసుక్రీస్తు వారు. అందుకని యెహోవా దేవుడు తన కుమారుడు, ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి కదా, అద్వితీయ కుమారుడు, రొమ్మున ఉన్న కుమారుడు, తన చెయ్యి, దక్షిణ హస్తం, తన బాహు అనే పేరు కూడా ఉంది. అలాగా తన కుమారుడిని, సొంత కుమారుడు అనే మాట కూడా రాయబడింది, ప్రియ కుమారుడు అని రాయబడి, ఆయన్ని జనితైక కుమారుడు, ఆయన్ని పంపించాడు కదా. అలాగా ఆయన ఏర్పరచబడ్డాడు. మరి ఎలా వచ్చాడు ఆయన? ఒక రాజులాగానో లేకపోతే అధికారి లాగానో, ఒక పెద్ద వ్యక్తి లాగానో, ఒక వెంటనే భూమి మీదకి దిగినటువంటి వ్యక్తిగా కూడా రాలేదు. ఎలా వచ్చాడు? మానవ జన్మ పాపం అనేది వచ్చేసింది ఆదాము నుంచి, కర్మ పాపం వచ్చింది. అందుకని జన్మలోనే ఆ యొక్క పాపం పోగొట్టాడు. అందుకే ఆయన ఏర్పాటు చేసుకొని, మరియను ఏర్పాటు చేసుకొని కన్య గర్భంలో నుంచి వచ్చాడు. ఇవన్నీ మనం పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే ఈ బేసిక్స్ అనేటటువంటివి పిల్లల యొక్క మనసుల్లో బైబిల్లో చెప్పబడిందంతా సత్యం అనేది తెలియాలి. ఎందుకంటే పిల్లలకి చాలా లాజికల్ థింకింగ్ ఉంటది అన్నమాట. ఈ దినాల్లో పిల్లలకి తెలియని విషయం లేదు, ఎంత చిన్న పిల్లలైనా వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం ఉన్నట్టు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళల్లో ఆ యొక్క బీజాలు, వాక్య బీజాలు అనేటటువంటివి నాటాల్సిన వారు. కన్య మరియ గర్భంలో నుంచి వచ్చాడు, పరిశుద్ధుడు ఆయన, ఆయనలో ఏ పాపము లేదు. మరి అలాంటి దేవుడు మనం రక్షించడానికి సరిపోయిన వాడు అనేటటువంటిది మనం చెప్పాల్సిన వారం ఉన్నాం. తర్వాత ఆయన ఏదో ఒక గొప్ప ధనవంతుడుగానో ఒక రాజగృహంలోనే పుట్టలేదు, ఒక సామాన్య కుటుంబంలో వచ్చాడు. పేదరాలైనటువంటి మరియ ఇంట్లో పుట్టాడు, లేదంటే మరియ గర్భంలో నుంచి వచ్చాడు. ఎందుకని? ఆయన అందరికీ అందుబాటులో ఉండే దేవుడు. ఏదో గొప్ప వాళ్ళ ఇంట్లో పుడితే గొప్ప వాళ్ళకే సరిపోతాడు, లేదు రాజుల ఇంట్లో పుడితే రాజులకే సరిపోతాడు. అలా కాదు, అందరికీ రక్షకుడు ఆయన, అందరి పాపాలని వేసుకున్నటువంటి దేవుడు, అందరికీ విమోచకుడు, అందరికీ రక్షకుడు. అందుకని ఆయన సామాన్యులకి, పేదవారికి కూడా అందుబాటులో ఉండేటట్టు ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించాడు. కన్య మరియ గర్భంలో నుంచి వచ్చాడు, పశువుల పాకలో పుట్టాడు. ఆయన కొత్తి గుడ్డలు ఉన్నాయి, కొత్త గుడ్డలు కూడా లేవు పుట్టినప్పుడు కదా. ఆయన ఎవ్వరు కూడా ఆ మరియను చేర్చుకోవడానికి ఆ సత్రంలో కూడా స్థలం లేదు. అలాంటి దీనాతి దీనమైన స్థితిలో వచ్చాడు. ఇవన్నీ కూడా ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడో, మనుష్య రూపంలో మరి దాసుడుగా, రిక్తుడుగా ఎలా వచ్చాడో ఆయన, అవన్నీ కూడా మనం చెప్పాల్సిన వారు. అట్లా దేవుని చేత ఏర్పాటు చేయబడి పంపబడినవాడు ఆయన అనేటటువంటిది మనకు ఈ మొదటి దీంట్లో వస్తుంది అన్నమాట. తర్వాత ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? చెడిపోయిన లోకాన్ని బాగు చేయడానికి, అంటే రక్షించడానికి. ఆయన్ని మెస్సియా అని కూడా అన్నారు కదా. మెస్సియా, లోకరక్షకుడు, యేసు. ఆ పదాలకు మనం అర్థాలు కూడా చెప్పాల్సిన వారు అనుకుంటున్నాం. దీన్నే మానవ అవతారంగా ఆయన వచ్చాడు అనేటటువంటిది మనం చెప్తున్నాం. వస్తువుల ద్వారా రక్షించలేదు, జంతువుల ద్వారా రక్షించలేదు, దేవదూతల ద్వారా రక్షించలేదు. ఎందుకంటే వస్తువులు నిర్జీవమైనవి, మనం జీవం కలిగినటువంటి వాళ్ళం కదా. ఆ చనిపోయినటువంటి, మృతమైనటువంటి మనల్ని తిరిగి బ్రతికించడానికి సజీవుడైన దేవుడు అవసరం. అందుకే ఆ సజీవుడైనటువంటి దేవుడు మరి మరణం లేనటువంటి దేవుడు కదా. దేవునికి మరణం లేదు, అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం అన్నమాట. చచ్చిన దాన్ని బ్రతికించడం కోసం, జీవం లేని దానికి జీవం ఇవ్వడానికి కోసం వచ్చాడు కదా. సొంత కుమారుణ్ణి పంపించాడు అనేటటువంటి ఇవన్నీ కూడా మనం ఇందులో చెప్తాం. ఆయన అలాగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిగా మనం ఉంది. తర్వాత దీంట్లోనే కంఠస్థ వాక్యం అనేటటువంటిది కూడా ఒకటి ఇస్తారు వాళ్ళ బుక్ లో. ఆ కంఠస్థ వాక్యము చిన్నగానే ఉంటాయి, పిల్లలు అప్పుడే నేర్చుకొని చెప్పేటట్టు చూడాలి. తర్వాత ఇందులో ముఖ్య పదము పాపము అనేటటువంటిది. సో పాపం అనే పదాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాము? మనం పెద్ద నిర్వచనం చెప్తాం, ఆజ్ఞాతిక్రమమే పాపము అనేసి. కానీ పిల్లల్ని అడిగితే ఏది పాపము ఏది కాదనేది వాళ్ళే చెప్తారు. సో అవన్నీ ఆ బోర్డు మీద లేకపోతే పేపర్ మీద వాళ్ళు చెప్తుంటే రాసి పిల్లలకి చూపించాలన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి ఇవి మనం తీసుకోవచ్చు. పాపము అంటే ఎన్ని రకాలైన పాపాలు ఉంటాయి అనేది, మరి ఆ పాపాల నుంచి మనం ఎలాగ బయటపడాలనేటటువంటి దాన్ని కూడా అడగాలి. ప్రాక్టికల్ గా ఇదంతా కూడా ఉండాలన్నమాట. ఇది మనం మొట్టమొదటి 2 lessons లో మనం చెప్పేటటువంటి విషయంగా ఉంది. మొదటి లెసన్ లో చెప్తాము. తర్వాత ఆ మెయిన్ లెసన్ లోనే మరి దేవుడు యేసుక్రీస్తుని ఏర్పాటు చేసి పంపించాడు. మనం ఎలా ఏర్పాటు చేయబడ్డాం, మనల్ని ఎవరు చూస్ చేసుకున్నారు అనే దానికి మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరం జీవించాడు. 30 సంవత్సరాలు ఇంట్లోనే లోబడి ఉన్నాడు. 30వ సంవత్సరంలో ఆయన బయటకు వచ్చి సువార్త ప్రకటించాడు.
అప్పుడు ఏం చేశాడు, కొంతమందిని ఎన్నిక చేసుకున్నాడు. ఎవరు వాళ్ళు? శిష్యులు కదా. ఎట్లా ఉండే వాళ్ళని పిలిచాడు ఆయన? కొంతమంది చేపలు పడుతుంటే పిలిచాడు, కొంతమంది సుంకం వసూలు చేస్తుంటే పిలిచాడు, కొంతమంది వలలు బాగు చేసుకుంటుంటే పిలిచాడు. కొండెక్కి కూర్చొని ప్రసంగం చేసేటప్పుడు తనకి ఇష్టమైన వారిని పిలిస్తే వాళ్ళు పైకి వచ్చి ఆయనతో పాటు వచ్చారు కదా. నన్ను వెంబడించండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి పనులు వదిలిపెట్టారు, కుటుంబాలు వదిలిపెట్టారు, తల్లిదండ్రులను వదిలిపెట్టారు, యేసుక్రీస్తుని వెంబడించారు. మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తాను, నా వెంబడి రండి అని. అలాగా వచ్చారన్నమాట. అట్లా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. చాలా మంది వచ్చారు, 70 మంది దాకా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏమయ్యారు, ఈయన చెప్పే బోధలు చాలా కఠినంగా ఉన్నాయి, మనం వీటిని అనుసరించలేమని చెప్పేసి ఒక్కొక్కరు జారుకున్నారు. ఆఖరాకి 12 మంది మిగిలారు కదా. ఆ 12 మంది శిష్యుల్ని 12 మందిని ఆయన్ని వెంబడించిన వారు ఫాలోయర్స్ అంటారు, లేదంటే శిష్యులు డిసైపుల్స్ అన్నారు. వాళ్ళని యేసు ప్రభు స్నేహితులు అనిపించారు కదా. అలాగా ప్రభు పిలిచిన వాళ్ళందరూ కూడా ఆయన స్నేహితులుగానే చెప్పాడు. కాబట్టి ఇక్కడ కూడా దీన్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఒక కంఠస్థ వాక్యం ఉంది. ఏమంటాడంటే యోహాను సువార్త 15:16లో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అంటున్నాడు కదా. మనం ఏర్పరచుకున్నామా యేసు ప్రభుని? యేసు ప్రభువే మనల్ని పిలిచాడా? 12 మందినే కాదు, మనల్ని కూడా పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? ఎవరికి? పిలుపు అందరికీ ఉంది కదా, స్వేచ్ఛ కూడా ఉంది అదే సమయంలో. ఇందాక మనం స్పెసిఫికేషన్స్ లో చెప్పుకున్నాం. ఏమని పిలిచాడు? మత్తయి సువార్త 11:28 చెప్పగలరా? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. అలాగా పిలిచాడు. సో ఇట్ ఈస్ ఏ జనరల్ కాల్, అందరికీ మామూలుగా కామన్ గా ఉండేటటువంటి పిలుపు. అయితే దాన్ని అంగీకరించాలా వద్దా అనేది స్వేచ్ఛ ప్రతి మనిషికి ఇచ్చాడు దేవుడు కదా. కాబట్టి మనల్ని ఆయన పిలిచాడు, కానీ మనం పోయి ఆయన్ని పిలుచుకోవాలి. అయ్యా మేము నీ దగ్గర ఉంటామని చెప్పేసి ముందు ఆయన అందుకే ఆ మాట అంటున్నాడు. యోహాను సువార్త 15:16లో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అంటున్నాడు. ఆయన పిలిస్తేనే వచ్చాం, మనం సువార్త విని వచ్చాం. అది మీ తల్లిదండ్రులు చెప్పుండొచ్చు, పెద్దవాళ్ళు చెప్పుండొచ్చు, పాస్టర్స్ చెప్పుండొచ్చు, లేదు పత్రిక చదివి అయి ఉండొచ్చు, ఎవరో ఒకరి ద్వారా. అయితే కాల్ మాత్రం ఆయనది. ఆయన పిలిచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? ముందు నా శిష్యులు అన్నాడు కదా. తర్వాత యోహాను సువార్త 15వ మీరు నా స్నేహితులు అన్నాడు. కాబట్టి జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ మనం చాలా చూస్తాం. తర్వాత మీరు ఆ లెసన్స్ చెప్పాల్సి ఉంటుంది కదా. ఫస్ట్ అందరికి కామన్ గా ఇచ్చినటువంటి లెసన్ ఏంటంటే, మరి ఆయన క్షమించి మనల్ని తన స్నేహితులుగా చేసుకున్నాడు. ఎందుకు క్షమించాల్సి వచ్చింది? మనం పాపాత్ములని, పాపంలోనే ఉంటే పరిశుద్ధుడైన ఆయనతో మనం స్నేహం చేయలేదు. సమ ఉజ్జీలుగా చేసుకున్నాడు ఆయన. ఆయన మహాపరిశుద్ధుడు, అయినా కూడా మనల్ని క్షమించాడు. అక్కడ మనం జక్కయ్య కథ చెప్పుకుంటాం. పిల్లలకి జక్కయ్య కథ చెప్తాం. జక్కయ్య కథ చెప్పడానికి మరి బైబిల్ చదవాలి, అదే సమయంలో ఈ బుక్ కూడా చదవాలి, కంఠత వాక్యం వాళ్ళ చేత చెప్పించాలి, స్కిల్స్ ఉపయోగించాలి. మీ సొంత అనుభవాల్లో నుంచి, లేదు ఇతరుల అనుభవాల్లో నుంచి కూడా జక్కయ్య లాంటి వాళ్ళు ఎంతమంది మారారు అనేది చెప్పొచ్చు. పిల్లల్లో నుంచి కూడా మీరు ఎవరైనా ప్రభువుని అంగీకరించారా? మరి జక్కయ్య ఎలా పాపాలు ఒప్పుకొని ఆయన విడుదల పొందాడు, ఇవి కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది మరి స్థూలంగా మనం ఈరోజు నేర్చుకుంటున్నటువంటి విషయాలు. మనం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనము ఇలాగ ఉన్నాము అని చెప్పేసి ఆయన స్నేహితులుగా మనం ఉంటాము. ఆయన స్నేహితులు అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు కదా. మీకు ఎవరు గుర్తొస్తారు స్నేహితులు అనగానే? పాత నిబంధనలో దావీదు, యోనాతాను కదా. యోనాతాను సౌలు రాజు కుమారుడు, దావీదు ఒక చిన్న పశువుల కాపరేపటికి కదా. అయినా కూడా వాళ్ళిద్దరి స్నేహం చాలా గొప్పది. ఇది యేసు ప్రభు వారు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మన మీద చూపినటువంటి ఆ స్నేహ భావానికి చాలా గొప్పగా ఉంది కదా. యోనాతాను అన్ని ఇచ్చేశాడు, తన నడికట్టు ఇచ్చాడు, కత్తి ఇచ్చాడు, దుప్పటి ఇచ్చాడు దావీదుకి. యాక్చువల్ గా అయితే సౌలు తర్వాత యోనాతానే రాజు కావాలి. బట్ దావీదు యొక్క స్కిల్ చూసి, దావీదు గొల్యాతును సంహరించడం చూసి, నిశ్చయంగా నువ్వు మా నాన్న తర్వాత రాజు నువ్వే అవుతావు అన్నాడు. ఎంతో మనసు కలిసిపోయింది, ఎంతో ప్రేమించాడు కదా. ఇలాగ మన ప్రభు మనకి ఏ అర్హత లేకపోయినా కూడా మనల్ని ప్రేమించి తన స్నేహితులుగా చేసుకున్నాడు. ప్రభులాగా ప్రేమించేటటువంటి
వారెవ్వరూ లేరు. ప్రభువులాగా స్నేహం చూపించేవాళ్ళు లేరు. ఇప్పటి స్నేహాలు కూడా మనం చెప్పచ్చు ఎలా ఉంటాయి ఇప్పటి స్నేహాలు. పిల్లల్ని అడిగితే వాళ్ళే చెప్తారు ఎంత స్వార్థంగా ఉన్నారు అనేటటువంటి కదా. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని స్నేహానికి, లోకంలో ఉండే స్నేహానికి మనం తేడాలు చెప్పచ్చు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా కొన్ని అనుభవాల నుంచి మనం చెప్పచ్చు. ఇది నేను బ్రీఫ్ గా ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి ట్రైనింగ్ క్లాస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. ఇది రికార్డ్ అయింది కాబట్టి మీకు మళ్ళా